చెప్తుందంటే, పాపం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో దానిని ఆధారం చేసుకొని ధర్మశాస్త్రం ప్రవేశించింది. అంటే రిలీజియన్, కర్మ సిద్ధాంతం అనేది పాపాన్ని ఆధారం చేసుకొని ప్రవేశించిన సిద్ధాంతం. రోమపత్రిక 5వ అధ్యాయం 12లో ఒక మనుషుని ద్వారా పాపము ప్రవేశించింది, 5:21లో ధర్మశాస్త్రము ప్రవేశించింది. సో సిన్ అనేది మొదట ప్రవేశించింది, దాన్ని ఆధారం చేసుకునే రిలీజియన్ అనేది నెక్స్ట్ ప్రవేశించింది. రిలీజియన్ని ఆధారం చేసుకొని మన శరీరంలో ఉన్న సిన్ ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ రెండు పాపాలు అర్థం కావట్లేదు కొంతమందికి. ఒకటి ఆదాము ద్వారా వచ్చిన పాపం, రెండు ఆదాము ద్వారా వచ్చిన పాప శరీరం. ఈ రెండింటికి డిఫరెన్స్ అసలు చాలామందికి అర్థం అవ్వలేదని నాకు అర్థమైందనమాట. ఆదాము ద్వారా వచ్చిన పాపం మనల్ని పాపులుగా చేసింది. పాపి అంటే అర్థం ఏంటంటే దేవుని నుంచి వేరైపోయిన వాడు అని అర్థం. ఎఫెసు 4:18. ఆదాము వల్ల వచ్చిన పాపం వల్ల కలిగిన ఎఫెక్ట్ ఏంటంటే పాప శరీరం. సో దేవునితో ఈరోజు మనం సమాధానం పరచబడ్డాం యేసుక్రీస్తు మరణం ద్వారా. కానీ ఇంకా మనకు పాప శరీరం ఉంది. ఇప్పుడు విశ్వాసికి పాప శరీరమే లేకపోతే గల్తీ పత్రిక రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గల్తీలకు రాసిన పత్రిక అంతా దేని గురించి రాశాడంటే, మీరు రక్షించబడినప్పుడు ఆత్మానుసారంగా రక్షించబడ్డారు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 3లో అన్నాడు, మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించారు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలో. ఇప్పుడు అంటే ఏంటి? కొనసాగించే విషయంలో శరీరానుసారంగా పరిపూర్ణలు అవుతున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు వారు శరీరంతో ఆచరించే ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు పెర్ఫెక్షన్ని వెతుకుతున్నారు. ఇప్పుడు శరీరంలో పాపం లేదనుకోండి, శరీరం ద్వారా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవటం వల్ల ఎటువంటి ఇబ్బందే ఉండదు. కాబట్టి అసలు గల్తీ పత్రికలో ఉన్న వచనాలు ఎంత మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారంటే, గల్తీ పత్రిక 2:20 తీసేసి నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అని అనగానే, నేను క్రీస్తుతో చనిపోయానంటే అర్థం ఏంటి? శరీరం కూడా క్రీస్తుతో సిలువేయబడింది కాబట్టి ఇక శరీరం పాప శరీరం కాదని చెప్పేస్తున్నారు. అట్లా చెప్తే పాప శరీరం ఒకవేళ నిజంగా సిలువేయబడిందా అనుకోండి, అప్పుడు ఈ శరీరం ఏం కాదు. నేను క్రీస్తుతో సిలువేయబడ్డాను, నేను ఎవరిని కాదు, నేను పాపిని కాదు, నేను క్రీస్తునందు దేవుని నీతిని. కొరింథీ 2వ పత్రిక 5:21. ఈ శరీరం కూడా క్రీస్తుతో సిలువేయబడింది అనుకోండి, అప్పుడు ఈ శరీరం ఏం కాదు, పాప శరీరం కానప్పుడు యేసుప్రభు వచ్చినప్పుడు శరీరంలో మార్పు జరగాల్సిన పనే ఉంది. ఈ చిన్న లేఖనానుసారమైన గ్రహింపు లేదు చాలామందికి. చాలా విచారకరం ఏంటంటే, జాగ్రత్తగా అందరూ వినాలి. పాపము అనేది ఆదాము ద్వారా వచ్చింది, పాప శరీరం అనేది పాపం ద్వారా వచ్చింది. ఆదాము ద్వారా వచ్చిన పాపం వల్ల కలిగిందే పాప శరీరం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏం కలిగింది? నీతి కలిగింది. నీతి కలగటం ద్వారా మహిమ శరీరం వెంటనే కలగలేదు, యేసుప్రభు వచ్చినప్పుడు కలిగిద్ది. కానీ ఈ నీతి ద్వారా కలిగే జీవం, రోమ 5:21, ఈ నీతి ద్వారా కలిగే జీవం ఈ పాప శరీరాన్ని నిరర్ధకం చేస్తుంది. అప్పుడు ఏం జరిగిద్ది? రోమపత్రిక 8లో చెప్పినట్లుగా, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మయందు ఉన్నవారే కానీ శరీరం అందు ఉన్నవారు కారు. శరీరంలో పాపం ఉందా? అది యథార్థత. పాప శరీరం మన మీద ప్రభుత్వం చేస్తుందా? చెయ్యదు. అది సత్యం. యథార్థంగా ఉన్నదాన్ని ఒప్పుకుంటే దాని విషయంలో సొల్యూషన్ దొరికింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆడితే డాక్టర్ గారు ఏం చేస్తాడు? డాక్టర్ గారు చాలాసార్లు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నీకు మలబద్ధకం ఉందా అని అడుగుతాడు లేదా? ఆ గొడవ మీకెందుకండి అంటారా? ఇప్పుడు మీకు మోషన్ ఫ్రీగా అవుతుందా అంటే ఇవన్నీ అడుగుతాడు ఏంటంటే డాక్టర్. అసలు ఆడవాళ్ళతో మాట్లాడేది ఇంతేనా పద్ధతి అని సిస్టర్స్ అనకూడదు. ఎందుకు? డాక్టర్ ఎవరికైనా డాక్టరే, మనల్ని అడగకూడని కొన్ని అడుగుతాడు, తప్పదు. కానీ అవి మనం ఎందుకు చెప్పాలి? అవి మన ఆరోగ్యానికి సంబంధించిన సంగతులు. అలాగే దేవుని వాక్యం దగ్గర యథార్థంగా ఉండాలి. యథార్థత ఏంటి? నువ్వు నీతిమంతుడయ్యావు అనేది యథార్థత. దాన్ని ఒప్పుకో. నీ శరీరంలో పాపం లేదనేది అబద్ధం. అది నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడటం మొదలెట్టావో దాని రిజల్ట్స్ అన్నీ నువ్వు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమంది ప్రశ్నలు అడుగుతారు, నిజంగా శరీరంలో పాపం లేకపోతే నేను ఎందుకు పాపం చేస్తున్నాను? మళ్ళీ దానికి ఒక అబద్ధ బోధలు. ఇలాగ అబద్ధానికి అబద్ధం వెళ్ళిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, పాపమును ఆధారం చేసుకొని రిలీజియన్ వచ్చేసింది. రిలీజియన్ ఆధారం చేసుకొని చెప్పండి,
ఏ పాపం? ఎస్, శరీరంలో ఉన్న పాపం ఆజ్ఞను హేతు చేసుకుంది. ఆజ్ఞ దేన్ని హేతు చేసుకుంది? ఎస్, పాపస్థితిని. ఆదాము ద్వారా వచ్చే పాపమే లేకపోతే ధర్మశాస్త్ర ప్రవేశం ఉండేది కాదు. ధర్మశాస్త్రం రాకపోతే శరీరంలో నివసిస్తున్న పాపం ఏలేదు కాదు. ఇలా మీకు ఎవరికైనా ఇక్కడ ఉన్నవారికి వాక్యం అర్థమైతే మీకు వాక్యం అర్థమైనట్టు. దేవుడు అటు కృప మీకు దయచేయను గాక. ఓకే, నేను మిమ్మల్ని ఎప్పుడైనా అడుగుతాను, మీరు చెప్పాలి. మీరు చెప్పగలిగితే మీకు అర్థమైంది, లేకపోతే మీరు వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. ఎప్పుడైనా మీరు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కలవరం అయిపోతారు మీరు. రైట్, వినండి. స్త్రీ పురుషుల మధ్యలో ఒకరినొకరు తక్కువగా చూసుకోవటం అనేది పాపం ప్రవేశించడం ద్వారా కాదు, కానీ మతం ప్రవేశించడం ద్వారా జరిగింది. ఎందుకంటే ప్రతి రిలీజియన్, క్రిస్టియానిటీ కావచ్చు, హిందూయిజం కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ప్రపంచంలోని మతాలన్నీ పురుషులు స్త్రీలను తక్కువ చూపుతారు. ఎందుకంటే రిలీజియన్లో అది ఉంటుంది. ఎందుకు? గలతీ పత్రిక 3:26 ఏమన్నాడు? విశ్వాసం వల్ల మనం దేవుని కుమారులం. 27 ఏమన్నాడు? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఓకే, బాప్తిస్మం అంటే ఏంటంటే జాయినింగ్ ఇన్ ఏ రిలీజియన్. ఒక మతంలో జాయిన్ అవ్వటానికి తీసుకునే స్నానం అది. ఓకేనా? ఇప్పుడు బాప్తిస్మం అనే ప్రక్షాళన అనేది ఒకటి తీసుకొని ఎందులో జాయిన్ అవుతున్నాడు? క్రీస్తులోనా క్రైస్తవ్యంలోనా అని నేను అనాల్సి వస్తుంది ఈరోజు. ఎందుకంటే క్రీస్తు క్రైస్తవ్యం రెండు ఒకేలా లేవు. ఇప్పుడు క్రీస్తు వేరుగా ఉన్నాడు, క్రైస్తవ్యం ఒకలా ఉంది. క్రిస్టండమ్ ఈజ్ డిఫరింగ్ ఫ్రమ్ క్రైస్ట్ అనమాట. క్రైస్తవ్యం అనేది క్రీస్తుకు చాలా దూరంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం రక్షణ పొంది ఎవరిలోనికి బాప్తీసం పొందాం? క్రీస్తులోనికి. అప్పుడు ఇలా చెప్పాడు, ఇందులో యూదుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు, లేదు. ఎందుకు లేదంటే వినాలి. యూదునికి అన్యునికి మధ్యలో అడ్డుగోడగా ఉండేది విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ప్రవేశించడానికి మూలమేది? పాపస్థితి. యేసుప్రభు వచ్చి పాపమును తీసివేశాడు. పాపం తీసివేశాడంటే అది పాపి అనే స్థితిని తీసేశాడు, నీతి అనే స్థితిని ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే పాపి అనే స్థితిని తీసాడో రిలీజియన్ అనే గోడను ఆయన పడేశాడు. మతం పడిపోయింది. మతం ఎప్పుడైతే పడిపోయిందో వీరిద్దరూ ఒకరినొకరు సమానులుగా ఎంచుకుంటారు. అలా ఎంచుకున్నప్పుడు ఆదాము తన భార్య అయిన హవ్వను కూడతాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ గర్భఫలం కలుగుతుంది. కానీ ఈ అంజూరపాకులు కచ్చటాలుగా కుట్టుకున్నంతసేపు వాళ్ళిద్దరి జీవితంలో వివాహం తర్వాత జరగాల్సిన కార్యక్రమం జరగల. అంటే ఈ స్త్రీ పురుషుల భేదం అనేది ఒక పరిశుద్ధమైన కార్యానికి ఆటంకమైంది. దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలంటే ఈ అంజూరపాకులు అనేవి ఏవైతే మానవును కప్పుకోవడానికి వారు చేసుకున్నారో ఇది వాస్తవంగా వాళ్ళని ఒకరికంటే ఒకరు తక్కువగా చూసేటట్టు చేసినాయి అన్నమాట. ఇంకోటి చెప్తాను, వాంఛకి ప్రేమకి తేడా చెప్తాను. వాంఛకి ప్రేమకి. ఓకేనా? ఒక భర్త తన భార్యను అనుమానిస్తుంది. దానిని ప్రేమ అనొచ్చా? అనరా? అంటారు. అనరు అనుకుంటే అసలు మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. అంటారు. ఎలా అసలు పెద్దోళ్ళు దీన్ని ఎలా కవరింగ్ చేస్తారంటే, అసలు నీ భార్య నీ మీద అనుమానపడుతుందంటే నువ్వంటే ఆ పిల్లకి పిచ్చి కాబట్టి అని చెప్పేస్తారు. నీ భర్తకు నీ మీద అనుమానపడుతున్నాడంటే నువ్వు తనకు కాకుండా ఎవరికో దక్కుతావేమోనని అంటాడు. అది ప్రేమ ఎలాగవుతుంది? అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, అనుమానాలు అనేవి స్టార్ట్ అయినాయి అంటే భార్యకు తన భర్త మీద ఉన్నది ప్రేమ కాదు, అది వాంఛ. ఇంకా చెప్తాను దాన్ని మీకు అర్థమయ్యేటట్టు. ఈ అనుమానం కలిగిన వాళ్ళు అందరూ చేసే పని ఏంటంటే భార్య వాట్సాప్ వీళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు, చెక్ చేస్తూ ఉంటారు. భార్య ఎక్కడెక్కడికి వెళ్తుందో ఆ ట్రాకింగ్ అంతా వీళ్ళు చేస్తారు. ఒకసారిగా వీళ్ళు ఏమైపోతారు? సిఐడి ఆఫీసర్లు అయిపోతారు. నెమ్మది ఉంటుంది ఏమైనా జీవితంలో? మీకు అసలు ఏ తమిళ భాషలో చెప్తున్నట్టు ఉంది. అంటే ఎందుకు వచ్చింది ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా దూరంగా ఉంటే మంచిది అనుకుంటున్నారు మీరు. నాకు తెలుసు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అనుమానాలతో కూడిన కుటుంబ జీవితంలో నెమ్మది ఉంటుందా? ఎందుకు వస్తుంది అనుమానం?
అది నువ్వు ప్రేమ అని ఎందుకు అనుకుంటున్నావు? ఒక విషయం ఏంటంటే, అనుమానించను నిన్ను అని చెప్పి ప్రమాణం చేసి ఆమె ఎక్కడికి వెళ్ళినా నీ మనసు ఆమె వెనకాల ఏ భావంతో పరిగెడుతుంది? నయమాను ఆస్తి వెనకాల గెహజీ పెట్టిన పరుగా నీది, గెహజీ వెనుకాల ఎలీషా పెట్టిన మనసు యొక్క పరుగా నీది. ఆలోచన చేయండి. మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా ఇస్తే తినండి, అది మీదే, అది మీకు వాగ్దానం చేశాడు, అది మీ స్వాస్థ్యం, మీ ప్రాపర్టీ, తినండి. అది వద్దని చెప్పిన తర్వాత దాని కొరకు ఆశ పడకండి. దాన్ని ఏమంటాం? దురాశ అంటాం. మీకు అందరికీ ప్రేమతో చెప్తున్నారు, వాగ్దానాలు స్వతంత్రించుకుంటే దురాశను తప్పించుకోవచ్చు. పేతురు 2:1-4. వాగ్దానాలు పొందుకుంటే దురాశను తప్పించుకోవచ్చు. వాగ్దానం వద్దు అనుకుంటే ఆ అక్కర నాకేమి లేదు అంటాం మనం, కవరింగ్ అది, కానీ అది అక్కరగానే మనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాని వెనకాల ఈ శరీరంలో దురాశ పరిగెడుతుంది. అలాగే స్త్రీ మీద వాస్తవంగా నువ్వు చూపించాల్సింది ప్రేమ, పురుషుడి మీద నువ్వు వాస్తవంగా చూపించాల్సిన ప్రేమ. ఆ ప్లేసెస్లో ప్రేమలాగే కనబడుతున్న వాంఛలు ఉన్నాయి. మీటింగ్ వెళ్ళినెవరు ఎందుకు? నువ్వు అక్కడ వందనాలు చెప్తున్నప్పుడు నువ్వు అందరిలాగా వందనాలు చెప్పట్లేదు. ఆ అమ్మాయికి చెప్పినప్పుడు నువ్వు వంకరగా తిరుగుతున్నావు, నీ వంకరతనమే నాకు అర్థమవుతుంది అంటారు. ఏంటి మీరు నవ్వుతున్నారేంటి? నిజం ఇది. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వందనాలు చెప్తే కూడా అనుమానించి ప్రార్థనకి వెళ్ళలేదు. ఎక్కడికైనా సేవకి వెళ్తానంటే ఏమంటది? అక్కడికైతే నువ్వు సేవకి వెళ్ళొద్దు అంటది. ఇదంతా ప్రేమ ప్లేస్లో కనబడుతున్న వాంఛ, అది ప్రేమ కాదు. వాంఛలన్నిటికీ మూలమైంది రిలీజియన్. ఎందుకంటే వాంఛలు అంటే ఏంటి? దురాశలు. దురాశ ఎప్పుడు బయటకు వస్తుంది? పాపము ఆజ్ఞను హేతు చేసుకున్నప్పుడు వస్తుంది. కానీ ఆజ్ఞ ఎలా వచ్చింది? పాపం అనే స్థితిని హేతు చేసుకొని. అసలు పాపం అనే స్థితిని యేసుప్రభు తీసేశాడు. అందుకని నువ్వు రిలీజియన్ తెచ్చుకోవద్దు. రిలీజియన్ తెచ్చుకుంటే ఈ అనుమానాలన్నీ వచ్చేస్తాయి. కౌన్సిలింగ్ సెంటర్స్లో ఏం చెప్తారండి? ఇప్పుడు రచ్చబండలో కూర్చోబెట్టి ఏం చెప్తారు? నేను చెప్పగలరా? తీర్పు తీర్చగలరా? ఈ అనుమానాలకు మూలమేంటి? ఇప్పుడు వీళ్ళు తీర్పు తీరుస్తారు, ఏమని? నువ్వు ఫోన్ మెయింటైన్ చేయొద్దు అంటారు. ఎంతకాలం మెయింటైన్ చేయకుండా ఉంటుంది అక్కయ్య? నువ్వు ఫోన్ మెయింటైన్ చేయొద్దని అబ్బాయికి చెప్తారు, వీడు ఎంతకాలం ఉంటాడండి? ఇవన్నీ ఈ మెథడ్స్ స్పిరిచువల్ మెథడ్స్ కాదు. అందుకనే పౌలు గారు కొరింథీ 2:10 అన్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయం. అంటే మా ఆయుధములు, యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. అంటే వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ మెథడ్స్ ఇన్ ద వరల్డ్, వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద మెథడ్స్ బిలాంగ్స్ టు ద స్పిరిట్ అనమాట. ఆత్మకు సంబంధించిన మెథడే చెప్తున్నాను నేను. మీరు అందరూ ఫాలో అవ్వండి. మీరు వాంఛను ప్రేమ అనుకోవద్దు. భార్యను గట్టిగా బంధించాలని ప్రయత్నం చేయొద్దు. భర్తను బంధించాలని ప్రయత్నం చేయొద్దు. అలాగని చెప్పి ఇప్పుడు నేను వదిలేయమని మీరు వర్తమానం నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే, వాంఛ ప్లేస్లో ఉండాల్సిన ప్రేమ నీలో ఎందుకు లేదు దాని గురించి ఆలోచించాయి. అది ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? స్వాతంత్రాన్ని ఇస్తావు నీ భార్యకి. అది అర్థం కానప్పుడు ఆమె స్వేచ్ఛాపరురాలైపోయింది అనుకుంటావు నువ్వు. ఆమెను చిన్నచూపు చూస్తావు, అందులోంచి ఆమె తిరుగుబాటు చేస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రభు మీకు సహాయం చేయనుగాక. సో మొదటిగా వస్త్రము అనే దగ్గర మానవును కప్పేది అనే ఐడియా ఏదైతే ఉందో అందులో వాస్తవంగా ఫలించుట అనే అనుభవం లేదు, ఒకరినొకరు సమానంగా చూసుకొనుట అనే అనుభవం లేదు, వాంఛ అనే అనుభవం ఉంది. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుడు వస్త్రం ఇచ్చినప్పుడు నేను ఇలా చెప్తాను, ఏదేను తోటలో ఆదాము హవ్వలకి ఇచ్చిన వస్త్రాలు వారిద్దరూ తర్వాత వివాహ బంధాన్ని అనుసరించి వాళ్ళు ఒకరినొకరు కలుసుకోవటం ద్వారా పిల్లలు పుట్టారు, అది ఓకే, దేవునికి స్తోత్రం. కానీ నేను అంతకంటే బాగా ఇలా చెప్తాను, ఆదాము హవ్వల దగ్గర మనకు వస్త్రాల గురించి అర్థం కాకపోయినా దేవుడు యాజకులకు స్వయంగా వస్త్రాలు కుట్టించాడు. వస్త్రం ఎందుకు చెప్పాడు ఇక్కడంటే, మానవును కాపాడుకొనుటకు మాత్రము కాదు, ఇది అభిషేకమును మోయుట కొరకు అని చెప్పాడు. సో సాధారణంగా సెంటు మనం బాడీకి కొట్టుకుంటాం, కానీ సెంటు వాస్తవంగా బాడీ ఎక్కువసేపు హోల్డ్ చేయదు. అందుకని ఏం చేస్తున్నారు, ఇప్పుడు సెంటు యొక్క కాన్సన్ట్రేషన్ పెంచేస్తున్నారు, కానీ అది మన శరీరాన్ని ఖచ్చితంగా పాడు చేస్తుంది. సో నేనేమంటున్నానంటే, సెంటుని వాస్తవంగా మెయింటైన్ చేయాల్సిందే
వస్త్రం అంటే దేవుడి వస్త్రాలు మామూలు వస్త్రం అనే ఐడియాలో దేవుని ఉద్దేశం ఏంటి? మానవుని కాపాడుకొనుట కాదు, అంతకంటే మించింది ఘనతను మోయుట, అభిషేకమును మోయుట అన్నమాట. చూడండి ఆ మాట చదువుదాం. ఇప్పుడు దావీదు నాట్యం చేసినప్పుడు ఎలా ఉన్నాడు కదా. మరి వస్త్రహీనుడిగా కనబడని వ్యక్తిని ఎవడు గౌరవిస్తాడండి? గౌరవించాలా? గౌరవించకూడదు అంటున్నాడు ఏంటండి? గౌరవించనందుకే కదా మేఘాలను దేవుడు అంటే అర్థం ఏంటి? దావీదు మీద అభిషేకం ఉంది. మానవును కప్పేది వస్త్రం కాదు, దాని ఆలోచన విధానం దేవుడు ఇంకా అద్భుతంగా ఏం చెప్పాడు? అభిషేకం అని చెప్పాడు. మీకు అందరికీ నేను వివరంగా చెప్పాలని సంగతులు చాలా ఉన్నాయి, నాకు టైం లేదు కాబట్టి ఒక మాట చెప్పి మీకు ముందుకెళ్తాను. లేవీకాండంలో యాజకుని వస్త్రాల గురించి చెప్పాడు కదా. ప్రభు ఏం చెప్పాడు వినండి అందరూ. 18వ అధ్యాయం చూడండి, లేవీకాండం 18వ అధ్యాయం. కొంచెం అభ్యంతరకరంగా ఈ వచనాలు రాశాడు, కానీ ఇవి వ్యక్తిగతంగా మనం చదువుకోవాలి. ఇది మనకు చాలా అవసరమైన వర్తమానాలు. 7వ వచనం చదవండి. అంటే ఫుట్ నోట్లు మానచ్ఛాదనం అంటే ఏం రాశాడు? అంటే మానవుని కప్పేదాన్ని ఏం చేయకూడదు అన్నాడు? తీయకూడదు అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, సినిమాల్లో ఏముంది? మానవుని కప్పేదాన్ని తీసేది ఉంది. సీరియల్స్లో ఏముంది? సీరియల్లో అదే ఉంది. అసలు ఇప్పుడు ఫోన్లో వస్తున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇప్పుడున్న వెబ్సైట్స్ కానీ అన్నీ ఏంటి? అంతా మానవుని కప్పేది తీసేదే. మరి అవి చూడడానికి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? మీరు లేవీకాండం 18లో ఉన్న పాపం చేస్తున్నారు. సినిమాలో మంచిదాకా తీసుకోవాలంట, చెడ్డది వదిలేయాలంట. పిచ్చి ఆత్మ ఇది, దురాత్మ. వినండి అందరూ, మానవును విప్పుటకు వెళ్తున్నవాడు ఎవడంటే వాడు ఖచ్చితంగా తెలుసుకోండి, ఇది ఒక ఆత్మ, దురాత్మ ఇది. యోధాపత్రికలో దీని గురించి రాశాడు. యోధాపత్రికలో రాస్తూ 4లో ఏం చెప్పాడు తెలుసా? వీరు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. అభిషేకాన్ని ఎవరైతే ఎదిరిస్తున్నారో వాళ్ళందరూ స్వయంగా ఎదిరించట్లేదు, ఇది ఒక అపవిత్ర ఆత్మ. ఈ అపవిత్రాత్మ యొక్క ఉద్దేశం ఏంటంటే మానవును మానవం మీద కప్పేదాన్ని తీసేయడానికి ఇది తీసుకొని వెళ్ళిపోతుంది. మీకు తెలుసా బ్రాందీ షాపుల ద్వారా ఎంత లాభం వస్తుందో ప్రభుత్వాలకి ఈ పోర్న్ వెబ్సైట్స్ ద్వారా? అంటే అశ్లీలమైన దృశ్యాలు చూడటం ఫోనుల్లో అనే వెబ్సైట్స్ ద్వారా కూడా అంతకంటే ఎక్కువ లాభం వస్తుందంట. ఇప్పుడు యవనస్తులు వాటికి, పెళ్ళైన వాళ్ళు వాటికి అలవాటు పడ్డారనుకోండి, ఇంక వాళ్ళు వివాహ జీవితాన్ని గనపరుస్తారా? కుటుంబ జీవితాన్ని గనపరుస్తారా? అంటే నిజంగా ఇది ఒక వెబ్సైట్ కాదు, ఇది ఒక పిక్చర్ కాదు, ఇది ఒక స్పిరిట్ అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తిమోతి 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం రాస్తూ, మోసపరుచు ఆత్మలు దెయ్యముల బోధలు వివాహమును నిషేధిస్తాయి అన్నాడు. వివాహం నిషేధించడం అంటే ఏంటి? మ్యారేజ్ యొక్క వ్యవస్థని హీనపరుస్తాయి. అసలు పట్టుమని కొన్ని రోజులు కూడా మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు చాలామంది. ఎందుకు? అనుమానాలు. ఎందుకు వస్తున్నాయి అనుమానం? ఇది ఒక ఆత్మ, దాన్ని మళ్ళీ ప్రేమని కవర్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆలోచనలు తప్పిపోతూ దురాలోచనలు కలిగి ఉంటున్నారు. దీనివల్ల వాళ్ళు ఈ కుటుంబ జీవితాన్ని కాపాడుకోవట్లేదు. ఇది ఒక ఆత్మ అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి వస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే యాజకునికి అభిషేకాన్ని మోయటానికి. మీరు నమ్మండి, మీలో ఎంతమంది అభిషేకాన్ని లవర్స్ ఉంటారు, అంటే అభిషేకాన్ని హత్తుకునేవారు ఉంటారో మీకు మానచ్ఛేదనం తీయాలనే ఆలోచన రాదు. రెండవది, ఈ అపవిత్రత జరిగించవచ్చు అనే ఆలోచన కూడా రాదు. ఎందుకు రాదంటే అభిషేకం అనేది మన తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అంగీల అంచు వరకు దిగజారు పరిమళ తైలం అన్నాడు 133వ కీర్తన 2వ వచనం. మరి అటువంటి అప్పుడు నీ వస్త్రముల మీద నాకు బలత్కారము కనబడుచున్నది అని దేవుడు చెప్పిన అనుభవం మనకు కలగదు. నీ వస్త్రపు చెంగుల మీద నాకు కనబడకూడని డాగులు దేవుడు కనబడుతున్నాయి అన్నాడంటే అర్థం ఏంటి? అంటే తైలం అనేది లేదన్నమాట. అభిషేకానికి విరోధంగా వెళ్ళేవారు అందరినీ దురాత్మ
ఖచ్చితంగా వాడుకుంటుంది. 3 విషయాలు చెప్పాడు, మీరు చదవండి, నేను టైంని బట్టి ఆగుతున్నాను ఈ విషయం చెప్పకుండా. ఏదంటే 1 అపవిత్రమైన కళలు అన్నాడు, 2 పాపం మానలేని కన్నులు అన్నాడు, ఓకే, 3 డాగుపడిన అంగి అన్నాడు. సో ఈ 3 కూడా ఈ ఫైనల్ ఎండ్ టైం జనరేషన్లో పర్లేదు అనిపించే ఆత్మ తిరుగుతుంది. పర్లేదు. ఒకటి కళలు. నీ కళ వస్తే దానికి నువ్వెందుకు రెస్పాన్సిబుల్ అని అంటారు. నీ కళ వస్తే నువ్వెందుకు రెస్పాన్సిబుల్ అనే బదులు నేను ఒక ప్రశ్న అడుగుతాను. యాకోబు కనిన కళకు యాకోబు రెస్పాన్సిబుల్లా కాదా? యాకోబుకి వచ్చిన కళకు యాకోబు రెస్పాన్సిబుల్. చెప్పండి. అపవిత్రమైన కళలు కన్నవాడు అపవిత్రమైన కళలకు బాధ్యత వహించాలి. యాకోబు ఉదయమే లేచాడు, రాయి నిలబెట్టాడు, దాని మీద నూనె పోసాడు. అంటే అర్థం ఏంటి? ఈ కళ అభిషేక తైలమును ఘనపరిచేవానికి వచ్చిన కళ. అభిషేకాన్ని ఘనపరచిన వాడి కళ ఎలా ఉంది? యోధాపత్రిక 1వ అధ్యాయం 23 అనుకోండి. అక్కడేముంది? డాగుపడిన అంగి. అంటే అర్థం ఏంటి? కళలో ఏదో అపవిత్రత జరిగిందంటే మీరు ఎలా అనుకోవద్దు, నాకు అనుకోకుండా ఏదో చెడ్డగాలు వచ్చింది, ఏదో జరిగిపోయింది అనుకోవద్దు. మీకు తెలియకుండానే మీరు ఒక దురాత్మతో కలిశారు, పాపం చేశారని అర్థం. దీనిని సంఘములోని యెజబెలు ఆత్మ అని చెప్పాడు. చూడండి, ప్రకటన గ్రంథం. వీటికి ఏం భయపడకండి, దీనికి నేను పరిష్కారం చెప్తాను, మీకు దేవుడు విడుదల కూడా ఇస్తాడు ఎవరికైనా ఇబ్బంది ఉంటే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఉన్నది ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలును స్త్రీని ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించునని బోధించు వారిని ఏం చేస్తుంది? మోసపరుచున్నది. మీరు వినండి, ఈ ప్రవక్తి ఎవరైతే ఉందో పాత నిబంధనలో ఈమె విగ్రహార్పితమైంది తినొచ్చని చెప్తుంది. అలా జరిగితే అప్పుడు ఏం జరిగింది? భోజనం విగ్రహార్పితమైంది మనం తింటాం. మీరు జాగ్రత్తగా వినాలి. లోకములో కర్మ సిద్ధాంతం నమ్ముతారు. ఏ సిద్ధాంతం? అది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఫలానా ఓళ్ళకు స్థాపించిన మతమేం కాదు. ఇది సాతాను యొక్క తల. సాతాను తల ఏది? రిలీజియన్. సాతాను తోక దురాత్మలు. సాతాను తలనే చితగొట్టడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. అంటే మతం అనే వ్యవస్థను పడగొట్టడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. అది చేయాలంటే పాపం తీసివేయాలి, కాబట్టి యేసుప్రభు పాపాలు తీసివేశాడు. మీరు అందరూ వినండి, కర్మ సిద్ధాంతం అనేది ఏంటంటే ఇట్స్ ఎ గేమ్ ఆర్ ఇట్స్ ఎ ప్లాన్ టు ఇన్వైట్ రాంగ్ స్పిరిట్స్ అనమాట. ఇది ఈ సిద్ధాంతంలో మనం అపవిత్రాత్మను పిలుస్తామన్నమాట. మీరు చూడండి, సోది చెప్తామని తిరుగుతారు కదా. సోది చెప్పుట అనే మాట ఏదైతే ఉందో అక్కడ వాడు సోది ఎలా చెప్తారు? జరిగే వాటిని చెప్తాం, జరగబోయే వాటిని చెప్తామంటారు. అసలు ఎలా చెప్తారు జరగబోయే వాటిని? మిమ్మల్ని నేను అడుగుతున్నా, జరిగే సంగతులు దేవునికి తెలుసా, దురాత్మకు తెలుసా? దురాత్మకు తెలీదా? మీ జీవితంలో దురాత్మ ఏం చేయబోతుందో దానికి తెలుసు. కానీ నేనేమో చెప్తున్నానంటే మీకు ఆదరణగా చెప్తున్నాను, మీ జీవితంలో పరిశుద్ధాత్ముడే పనిచేస్తే వాడు చేయాలనుకున్నది చెప్తాడు, కానీ అది సంభవించేది కాదు. కాబట్టి సాతాను కూడా జరగబోయే వాటిని చెప్తాడు. అయితే ఇది ప్రణాళికడిది. ఈ ప్లాన్ నేను చేయబోతున్నాను, ఇలా జరగబోతుంది అని చెప్తాడు. ఇప్పుడు అలా భవిష్యత్తు చెప్పేవాళ్ళని ఎవరైనా ఏం చేస్తారా? పిలిచి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటారు. పేపర్లో వస్తుంది, ఇది మీరు చదువుకోవచ్చు, పేపర్లో కూడా ఇది టీవీలో వస్తుంది, వీధుల్లో తిరుగుతుంది, మన యూట్యూబ్ కామెంట్స్లో కూడా వస్తుంది. నేను అది చెప్పబోయే నువ్వు అది చెప్పు. యూట్యూబ్ కామెంట్స్లో ఫోన్ నెంబర్ వస్తుంది. తెలుసుకోవాలన్న దురాశ వచ్చిందా? ట్రాప్లో పడినట్టే. అసలు మీరు ఫస్ట్ అది వింటున్నారంటేనే మీ ఆత్మ లేకపోతే మీ హృదయము
మీ ఆలోచనలన్నీ దానికి ఏకీవించినాయి అని అర్థం. అది జరిగిద్ది. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. కర్మ సిద్ధాంతంలో మన ఆత్మ దేవుని ఆత్మ దగ్గరికి వెళ్ళటానికి, మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమవటానికి మనం ఏదో చెయ్యాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం? మనకు తోచినంతవరకు చేస్తాం. చేసిన మన యాక్షన్స్ ఎలా ఉంటాయి? నీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉంది అన్నట్టు ఉంటుంది. అందుకనే మనం ఎంత చేసినా శాంతి కలిగింది అన్న నిశ్చయిత ఉండదు. ఇప్పుడు చిన్న కార్యం చేసే పెద్ద కార్యం ఎందుకు చేస్తారు? ఎందుకంటే చిన్న కార్యం ద్వారా ఆత్మశాంతి కలగదు. సో పెద్ద కార్యం చేస్తే ఆత్మశాంతి కలిగిద్ది అనుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళ కుటుంబ జీవితంలో కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ ఇంకా ఏదో ఒక దురాత్మ పనిచేస్తున్నట్లే అనిపిస్తుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, చనిపోయిన వాడు ఇంకా తిరుగుతున్నాడు, మరి ఆడి దినం సరిగ్గా చేశారు లేదు తెలియదు, ఆడి కలపాల్సిన సరిగ్గా కలిపారు లేదు తెలియదు, ఆడు ఇంకా తిరుగుతున్నాడు అంటే వీళ్ళ ఆలోచనలు ఇంకా అతని ఆత్మకు శాంతి కలగలేదు. ఈ ఆలోచనలో మనం చేసే ప్రతి క్రియ, మనం తినే ప్రతి భోజనం, వీఆర్ ఇన్వైటింగ్ ద రాంగ్ స్పిరిట్స్ అన్నమాట. ఇదే విగ్రహార్పితమైన భోజనం. విగ్రహాలయంలో చేసే భోజనమే కాదు, ఆత్మకు శాంతి కలిగింది అని నమ్మకుండా ఫ్లెక్సీల మీద ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని రాస్తూ చేసే ప్రతి కార్యంలో, ఈవెన్ మనం భోజనం చేసినా మనం వాటిని పిలుస్తున్నాం. ఓకే, దీని గురించి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను తర్వాత అడగండి, ఈ రోజుకి వద్దు, టైం అయిపోద్ది. ఇప్పుడు నేను వాక్యం ముగించలో టైం అయ్యింది, మీరు నన్ను అడగండి. కానీ నేను మీకు ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చెప్తాను. ఓకే, ఎప్పుడైతే ఈ అపవిత్రమైన భోజనం చేస్తున్నామో, ఇప్పుడు మనంతటి మనమే అపవిత్రాత్మలను పిలుస్తున్నాం. కానీ ఈ అపవిత్రాత్మలకు ఉండే లక్షణాలు ఏంటో చెప్తాను. పరిశుద్ధాత్మ అనండి అంటే ఏం చేస్తాడు? పరిశుద్ధ కార్యాలు చేస్తాడు. అపవిత్రాత్మ అంటే, అందుకని వీడు వచ్చిన తర్వాత వీడు చేసే కార్యాల్లో లిస్ట్ అవుట్ చేస్తే ఇందులో జారత్వం అనే అపవిత్రత ఉంది. యోధా పత్రికలు అన్నాడు, అందులో అపవిత్రమైన కళలు ఉన్నాయి, పాపం మానలేని కన్నులు ఉన్నాయి, శరీరం వలన డాగుపడుతున్న అంగి ఉంది. అందుకని ఇదేదో ఒక వెబ్సైట్ కాదు, ఇదేదో ఒక సినిమా కాదు, ఇది ఒక సీరియల్ కాదు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో కాదు, ఇది ఒక స్పిరిట్ అని మీరు అర్థం చేసుకోవాలి. అది ఈ యోధా పత్రికలు ఎందుకు రాశాడు? కడవరి దినాల్లో దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకనే దేవుడు మనకేమిచ్చాడు? దీన్ని తప్పించుకోవడానికి పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ ఇచ్చాడు. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ. 2, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. 3, పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన. పరిశుద్ధ 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 అని ఎందుకు రాశాడు 3 సార్లు అనంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు? కృప అనేది పరిశుద్ధతకు భిన్నంగా బోధించవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే కృప అనేది పరిశుద్ధతకు భిన్నమైంది ఖచ్చితంగా కాదు. అసలే మీకు కూడా చెప్తాను, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఎందుకు? నీతిమంతునికి నియమించబడిన భాగం చెప్పడానికి. నీతిమంతునికి నియమించబడిన భాగం ఏంటి? తిమోతి 2:1 చెప్పాడు కదా, జీవమును గూర్చిన వాగ్దానం. అంటే పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధలో అందరూ జీవిస్తారు. అందరూ జీవించినప్పుడు వాళ్ళ యొక్క శరీరం అనేది నిరర్థకమవుతుంది. అంటే వాళ్ళ శరీరంలో ఉన్న ఈ ఫ్లష్ ఏదైతే నియమం, పాప నియమం ఉందో అది యాక్టివ్ అవ్వదు. అది యాక్టివ్ అయితే జరిగే మొదటి 3 పాపాల్లో జారత్వం, అపవిత్రత, కాముకత్వం. గలతీ పత్రిక 5:19 ఉంది. ఇవి జరగకూడదు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నా ద్వారా జరుగుతుంది అనుకోండి అటువంటి అపవిత్రత, అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు చాలా ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే మీరు ఖచ్చితంగా దేవుని చేత శిక్ష చేయబడతారు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, నో డౌట్ ఎట్ ఆల్. పరిశుద్ధత అనే ఫలం ఫలించకపోతే హెబ్రీ పత్రిక 12:14 దేవుడు శిక్ష చేస్తాడు. 2, నన్ను ప్రేమించేవాడు కూడా శిక్ష చేస్తాడు. దేవుడు శిక్ష చేస్తాడు, నన్ను ప్రేమించేవాడు శిక్ష చేస్తాడు. ఇప్పుడు దేవుడు శిక్ష చేస్తే సరిపోద్ది కదా, మళ్ళీ సేవకుడు ఎందుకు చేయాలి? అది మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఎవరైనా చెప్తారా ఆన్సర్? ఓకే, ఇంకా ఇప్పుడు దేవుడు తండ్రి కదండి, మనం శిక్ష చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ హెబ్రీ 12లో? పరిశుద్ధతను
ఫలించట్లేదు కాబట్టి, పరిశుద్ధత అనే ఫలం ఫలించడం దేవుడు శిక్ష చేస్తున్నాడు. దేవుడు చేసినప్పుడు సేవకుడు ఇంకెందుకు చేయటం? సేవకుడు ఎందుకు చేయాలి? సరే, పౌలు శిక్షకు అప్పగించాడు లేదా? కొరింథీ 1:5 వాడిని ఎందుకు అప్పగించాడు? ఓకే, అయితే మీకు ఇంకొక మాట చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. వాడు జారత్వం చేశాడా? చేసినా అది తప్పు కాదు అని ఉప్పొంగుతున్నాడు. వాడికి దేవుని శిక్ష ప్రారంభించబడి ఉంటుంది అంటారు. అప్పటికి ఖచ్చితంగా మనం పాపం చేసిన తర్వాత దేవుని శిక్ష ప్రారంభించబడుతుంది. అప్పుడు మనం ఏం తెలుసుకుంటాం? శిక్ష చేయబడటం ద్వారా నేను చేసిన తప్పు కాదని రియలైజ్ అవుతాం. కానీ పౌలు కొరింథీ పత్రిక ఎందుకు రాశాడు? ఇట్టి కార్యం మీరు చేసి ఇంకా మీరు వాడిని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా తయారయ్యారు, అంటే మీరు అందరూ వాడితో కలిసి ఉప్పొంగుతున్నారు. అప్పుడు సేవకుడు చేసే శిక్ష స్టార్ట్ అయింది. సేవకుడు శిక్ష చేస్తున్నప్పుడు ఏం చేశారు? మిగిలిన సంఘం కూడా అతనితో ఏకీభించింది. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలా? పరిశుద్ధత అనే ఫలం ఫలించకపోతే, జారత్వం, అపవిత్రత, కాముకత్వం అనే వాటి విషయాల్లో, కామాభిలాష అనే వాటి విషయాల్లో, శరీరం వల్ల డాగుపడిన అంగి అనే విషయంలో, అపవిత్రమైన కలలు కనటం అనే విషయంలో, పాపం మానలేకపోవటం, మానసాధనం తీయాలనే శోధన విషయంలో ఖచ్చితంగా దేవుడు శిక్ష చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడంటే ఇదంతా అభిషేకం అనేది ఎంత గొప్పదో తెలియచేయటానికి. ఎంతమందికి అర్థమైంది? రెడ్డి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అభిషేకానికి విరోధంగా లేచిన ఆత్మ ఇవన్నీ జరిగిస్తుంది. ఈ ఆత్మ చేసేదాన్ని ఆయన శిక్ష చేస్తున్నాడంటే ఆయన దేన్ని గనపరుస్తున్నాడు? అభిషేకాన్ని గనపరుస్తున్నాడు కదా. బైబిల్లో అభిషేకం చేయటానికి వాడే తైలం ఎక్కడి నుంచి వస్తుంది? ఒలీవ పండు, ఒలీవ చెట్టు తైలం కదా అండి. ఒలీవ నూనె అభిషేకానికి వాడతాం. దేవుడు మన జీవితాల్లో పరిశుద్ధత అనే ఫలం ఫలించకపోతే ఒలీవ తైలాన్ని ఆయన గనపరుస్తున్నాడు కాబట్టి శిక్ష చేస్తాడు. శిక్ష యొక్క తీవ్రత దుఃఖం పుట్టించిద్దని రాశాడు అక్కడ. కానీ వాళ్ళు శిక్షకు లోబడలేదు కాబట్టి వాళ్ళు ఉప్పొంగుతున్నారే. కానీ యోనా వల్ల తుఫాను వచ్చిందా లేదా? ఎంతమందికి వచ్చింది? అందరికీ వచ్చింది. ఇప్పుడు తుఫాను పోవాలంటే ఏం చేయాలా? ఎప్పుడు వాడే టెక్నిక్ వాడకూడదు. తుఫాను యేసు నామములో గద్దించబడుగా కానీ వాడకూడదు, గద్దించకూడదు. అది వాస్తవం మనకు తెలుసు. సో మనం కూడా ఏం చేస్తున్నాం ఇక్కడ? సంసోను జుట్టంతా పోయింది, అయినా సంసోను ఏం చేస్తున్నాడు? ఎప్పుడులాగా తలెగరేస్తున్నాడు. అలాగే ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది? ఇంతకుముందు వచ్చిన తుఫాన్లు అనుకోకుండా వచ్చిన తుఫాన్లు, వాటిని నువ్వు గద్దించాలి, నెమ్మలపరచాలి. కానీ ఇప్పుడు వచ్చిన తుఫాను దేవుడు వాంటెడ్లీ పుట్టించిన తుఫాను. ఇక్కడ కూడా నువ్వు అరిసి కేకలేసి దాని మీద యేసునామములో నువ్వు నెమ్మలించాలని అంటున్నావు అంటే అర్థం ఏంటి? యు ఆర్ కవరింగ్. నువ్వు దాన్ని కవర్ చేస్తున్నావు. ఏం కవర్ చేస్తున్నావు? ఈ తుఫాన్ రావడానికి కారణం నేనని. ఇప్పుడు ఈ తుఫాన్ రావడానికి కారణం నేనే అని చెప్పినా కూడా యోనాను వాళ్ళు ఏం చేయలేదు? ఫస్ట్ ఎత్తి సముద్రంలో పడేయలేదు. కానీ ఒకటి గమనించారు, కొంత దూరం వెళ్ళాక తుఫాను నిమ్మలించట్లే, అప్పుడు ఎత్తి పడేశారు. కానీ కొరింథీ 1:5 వాడిని ఎత్తి పడేయలేదు. వాడిని ఏం చేశారు? వాళ్ళు మోసారు. వాడిని మోస్తున్నారు వీళ్ళందరూ కలిసి. ఈ మోసిన బ్యాచ్ అంతటికి కూడా ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు పొంగుచున్నారే కానీ అట్టివాన్ని మీరు వెలివేయలేదు. సో ఎవరెవరైతే ఈ పని చేశారో వాళ్ళందరూ తెలియకుండానే అభిషేకానికి విరోధంగా లేస్తారు, పరిశుద్ధాత్మకు విరోధంగా దూషిస్తారు. అవన్నీ సీక్వెన్స్లో జరుగుతాయి. అలా జరుగుతున్నాయో లేదో మీరు చెక్ చేయాలి. ఫస్ట్ జరిగించింది దేన్ని? అపవిత్రతను అత్యాశతో జరిగించారు. దాని విషయంలో దేవుడు శిక్ష చేయటం స్టార్ట్ చేశాడు. శిక్ష చేస్తున్నాడు దేవుడు ఈ వ్యక్తిని అనేది నాకు అర్థమైపోయింది. అప్పుడు నేను కూడా ఏం చేస్తున్నాను? నేను శిక్ష చేయలేదు, ఇంకా దేవుడు శిక్ష చేస్తున్నాడు కదా, నేను అట్టివంతు సాంగత్యం చేయట్లేదు. అదే నేను చేసే శిక్ష. చేయట్లేదు, వాడికి హెచ్చరిస్తున్నాను, రే నువ్వు చేసిన తప్పు అని చెప్తున్నాను. అంతేగాని నేను ఉప్పొంగట్లేదు. నేను కానీ ఉప్పొంగితే అప్పుడు సేవకుని శిక్ష స్టార్ట్ అయ్యిద్ది. ఎవరెవరికి? ఏకీవించిన వాళ్ళందరికీ. అప్పుడు సేవకునితో పాటు సంఘం కూడా శిక్ష చేస్తుంది. ఈ ప్రొసీజర్ జరిగేది ఎవరి మేలు కోసం?
నా మేలు కోసం. ఎందుకంటే నేను అపవిత్రత జరిగించాను, దురాశను నెరవేర్చుకున్నాను, శోధించబడి పాపం చేశాను. కాబట్టి నాకు కొంచెం శిక్ష అవసరం. ఇప్పుడు నేను నష్టపోయేది ఏం లేదు ఇందులో. దేవుడు శిక్ష చేస్తే నేను శిక్షకు లోబడితే నాకు అంతకుముందు ఉన్న లెవెల్ కంటే దేవుడు నా లెవెల్ ఆఫ్ రెవల్యూషన్ పెంచుతాడు ఖచ్చితంగా. దీనికి నేను లోబడాలి, అప్పగించుకోవాలి. దీన్ని కాదు అని, లేదు అని, దీన్ని నేనేదో కవర్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు అనమాట. ఓకేనా? సో మీరు దీన్ని బట్టి ఆలోచన చేయండి. అభిషేకానికి విరోధంగా లేస్తున్న ఆత్మ, పరిశుద్ధాత్మ వరాన్ని దూషిస్తున్న ఆత్మ, ఇదంతా కూడా అపవిత్రమైన కలలు, పాపం మానలేని కన్నులు, శరీరం వల్ల డాగుపడిన అంగి, వీటన్నిటిని సపోర్ట్ చేసే ఆత్మ. ఫైనల్గా మాట చదివి ముగిద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. అలా ఉన్నదో లేదో మరి లేఖనాన్ని కూడా ఒకసారి చదివి మనం ముగించుకుందాం. ఓకే? 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఉండ్రి అటువల్ని మీలోని అబద్ధ బోధకులు ఉందరు, వీరు తమ్మును కొనిన ప్రభు. అంటే ఎవరు? క్రీస్తు కదా. క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటి? మొదటి అధ్యాయం 1వ వచనంలో ఫుట్ నోట్లో రాశాడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. అభిషేకం అంటే ఏంటి? అహరోను తల మీదగా పోయబడి గడ్డం మీదగా కారంగీల అంచు వరకు దిగజారుతున్న పరిమళం. ఇప్పుడు మన అభిషేకాన్ని విసర్జించారు. అభిషేకం విసర్జించాక రెండవది ఏం జరిగింది చూడండి. 10వ వచనం. వీరు తెగువ గలవారు, స్వేచ్ఛాపరులై మహాత్ములను దూషిస్తున్నారు. మహిమలు అంటే ఏంటి? వరాలు. క్రీస్తు శ్రమల తర్వాత కలిగిన అనుభవాలే మహిమలు. మహిమల్ని ఏం చేస్తారు? దూషిస్తారు. 1 అభిషేకాన్ని విసర్జిస్తారు. 2 వరములను దూషిస్తారు. 3వ అధ్యాయం 4వ వచనం. ఏమైనని 3వ వచనం ఏం చేస్తారు? అపహసిస్తారు, వాగ్దానాన్ని అపహసిస్తారు. గృహ నిర్వాహకత్వంలో 3 వ్యక్తులు చెప్పండి. 1 యేసుక్రీస్తు, లేదా ప్రధాన యాజకుడు, గృహ నిర్వాహకుడు. 3 పరిశుద్ధాత్మ. అందరు నా వైపు చూడండి. ప్రధాన యాజకుడు అంటే వాగ్దానం ఏం చేయబడుతుంది? అపహసించబడుతుంది. దేవోక్తిని కూర్చున్న వాగ్దానం ఏమాయను? అపహసించబడింది. నెక్స్ట్ వరము దూషించబడుతుంది. సో ఏమంటారు? పరిశుద్ధాత్మలో వరం మన ప్రభువుని నమ్ముకున్నప్పుడే మనకు వచ్చేసింది. ఆత్మవరం ముఖ్యమైనది కాదు, ఆత్మఫలం గొప్పదని ఇలా బ్యాలెన్స్ చేస్తూ వరాన్ని దూషిస్తారు. 3 అభిషేకాన్ని విసర్జిస్తారు. ఎందుకు? అభిషేకం ఎవరి పార్టు? గృహ నిర్వాహకుడు. వాగ్దానం ఎవరి పార్టు? ప్రధాన యాజకుడు. వరం ఎవరి పార్టు? పరిశుద్ధ. ఈ 3కి విరోధంగా లేచిన ఈ ఆత్మ మన ద్వారా తెలియకుండానే మరణకరమైన పాపం జరిగిస్తుంది. అది యోహాను పత్రిక 5లో చెప్పాడు. ఈ మరణకరమైన పాపానికి క్షమాపణ లేదన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరికైనా క్షమాపణ ఎప్పుడు ఉంటుంది? వాళ్ళు మారు మనసు పొందితే ఉంటుంది. మారు మనసు ఎవరు ఇవ్వాలి? దేవుడే. వాళ్ళు మీరు మార్పు చెందవా అని పాట పాడితే మార్పు వచ్చేద్దా? మారు మనసు దేవుని అనుగ్రహ ఐశ్వర్య. రోమాపత్రి 2వ అధ్యాయం, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం ఆఖరిలో ఏముంది? దేవుడు ఎదురాడు వారికి ఒకవేళ మారు మనసు దయచేయను. మారు మనసు దేవుడు ఇవ్వాలా. ఇప్పుడు మనం ఎవరైనా ఇక్కడ మరణకరమైన పాపం చేశాం. 1 అభిషేకాన్ని విసర్జించటం, వరాన్ని దూషించటం, వాగ్దానాన్ని అపహసించటం. ఇవి మనం చేస్తున్నప్పుడు వాటి విషయంలో మారిపోయాము అన్నట్టు మీరు యాక్షన్ చేసినా మీరు వాటిని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కాబట్టి మారు మనసు దేవుడు ఇవ్వాలి. అప్పుడు మీరు క్షమాపణ పొందుకుంటారు. మీకు అర్థమైందా? ఇటువంటి మరణకరమైన పాపంలో ఎవరు కలవకూడదు. మీకు ఇంకోటి చెప్తాను. మరణకరమైన పాపం ఎవరైనా చేస్తే అట్టి వాడిని గురించి వేడుకొనవలనని నేను చెప్పుట్లేదు అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? అలా అనారోగ్యం వచ్చిందనమాట. ఓ రోజు మాకు ఫోన్ చేసి ఒకటి అన్నాడు, అన్న నేను ఒకసారి హెల్త్ రిచెస్ని చూడాలని ఉందన్న అన్నాడు. ఎందుకంటే నాకు ఎందుకో డౌట్గా ఉందన్న, నేను ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ఆ రోజు కృపానిధిని ఒక ఆయన బండి మీద తెచ్చి
మా ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మనిషి బొత్తుగా వీక్ అయిపోయాడు. మరి నేను ఇందాక చెప్పిన వ్యక్తి అందరికీ ఏమని ప్రచారం చేశాడు తెలుసా? ఈ అబ్బాయికి HIV ఉందని ప్రచారం చేశాడు. కానీ ప్రభువుకు స్తోత్రం, ఎందుకంటే ఇవన్నీ జరగకముందే ఈ అబ్బాయి ఒక షాప్ స్టార్ట్ చేశాడు. ఆ షాప్లో నేను వాక్యం చెప్పాను, దాన్ని కూడా అపహసించాడు. ఏమని? ఈ సంవత్సరము 100 ఫలం అన్నాడు, ఈ అబ్బాయి చూస్తే చచ్చిపోయేటట్టు ఉన్నాడు అని అపహసించాడు. మరి ఆ వాగ్దానం నెరవేరిందా లేదా? ఈ అబ్బాయి ఆరోగ్యం పొందుకున్నాడు. అది B12 విటమిన్ డిఫిషియన్సీ. నాన్ వెజ్ బాగా తిను, B12 విటమిన్ వచ్చేద్దా అన్నారు. మెడిసిన్ కూడా వాడలేదు, నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశాడు. B12 డెఫిషియన్సీ పోయింది, ఆరోగ్యం వచ్చింది. దేవుని కృప వల్ల తన జీవితంలో అంతకుముందు కలిగిన ఒక పెద్ద డ్యామేజ్కి దేవుడు రెస్టోరేషన్గా ఒక మంచి అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా సేవా దృక్పథం కలిగి ఉంది, సేవా భారం కలిగి ఉంది, గ్రహింపు యొక్క ఐశ్వర్యం కలిగి ఉంది. మరి తన జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేసినప్పుడు ప్రవచించిన వ్యక్తి ఎవరు? అదే వ్యక్తి కదా ఇప్పుడు ప్రవచించింది. ఇది జరగదని ఎలా అనుకుంటున్నారు? ప్రభు కుళ్ళిపోయిన దాన్ని కూడా తిరిగి లేపుతాడు అని నువ్వు ఎందుకు నమ్మట్లే అంటే వాగ్దానాన్ని అపహసిస్తున్నారు వీళ్ళు. ఇంకొక ఆయన వరాన్ని దూషిస్తాడు, ఇంకొక ఆయన అభిషేకాన్ని గౌరవించకుండా బయటికి గెంటేసి విసర్జిస్తాడు. మరి ఇదంతా జరిగించిన ఇదే ఆత్మ 14వ వచనంలో ఏం చేసింది? వ్యభిచారిని ఆశించుచు పాపం మానలేని కన్నులు. కాబట్టి ఈ ఆత్మ చాలా ప్రమాదం. ధైర్యంగా నేను ఒక మాట చెప్తాను, మీలో ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో నాకు తెలియదు. ధైర్యంగా మీరు చెప్పగలరా, ఈ ఫోన్లో ఉన్న ఎటువంటి అశ్లీలమైన వాటిని నేను చూడకుండా దేవుని ఆత్మచేత నేను కాపాడబడుతున్నాను? అది ఇప్పుడు కాదు, ఒక వారం రోజుల నుంచి కాదు, ఒక నెల రోజుల నుంచి కాదు, అనేక సంవత్సరాల నుంచి నేను ఈ ప్రభావాన్ని అనిపిస్తాను. చెప్పగలరా? ఖచ్చితంగా చెప్తే మీరు పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధలో ఉన్నారని అర్థం. లేదంటే మాత్రం మీరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే పాపం మానలేని కన్నులు వాస్తవంగా అవి ఒక దురాత్మ వల్ల కలుగుతుంది. ఆ దురాత్మే అభిషేకాన్ని వ్యతిరేకించేది, ఆ దురాత్మే పరిశుద్ధాత్మ దూషించేది, ఆ దురాత్మే వాగ్దానాన్ని అపహాసం చేసేది. ఇట్టి మరణకరమైన పాపం ఎవరు చేయొద్దు. మళ్ళీ చెప్పనా, పాపం మానలేని కన్నులు మరణకరమైన పాపం కాదు. అవి ఒకవేళ చేసిన ప్రభు నిన్ను క్షమిస్తాడు. డాగు పడిన అంగి మరణకరమైన పాపం కాదు, కానీ ఇవన్నీ జరిగించేది మరణకరమైన పాపం జరిగించే అపవిత్రాత్మ. అది నేను చెప్తున్నాను. సో ఈ వర్తమానం అందరికీ చేరాలని ప్రార్థన చేయండి. ఈ వర్తమానం అందరూ వినాలి, అందరూ గ్రహించాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రభు ఈ తలంపులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవా, కుటుంబాలను పాడు చేస్తున్న ఆ దురాత్మ, అనుమానాలు, మరొక ప్రక్క చూడకూడని దృశ్యాలు చూడాలనే ఒక ఇచ్చలు, బలమైన కోరికలు ఈడ్చి వెళ్తున్న ఈ దినాల్లో నీ సంఘాన్ని అభిషేకముంచి ఆత్మవరముంచి కాపాడాలని మీరు లేపుకున్న వస్త్రధారులను బట్టి మీకు వందనాలు. ఇక్కడున్న వారందరూ కూడా ఘనత కొరకైన వస్త్రాలు ధరించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. మా మానమును కప్పుకునే వస్త్రం కాదు ఇది, ఎందుకంటే మీరు మా అవమానాన్ని దొర్లించారయ్యా గిల్గాలులో. నేను ఇప్పుడు మేము కోరుకుంటున్నది నీ ఘనత మాకు కావాలి, నువ్వు ఘనపరచబడాలి. నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి, నా శరీరమందు యేసు ముద్రలు మాత్రమే కనపడాలి అనే కోరిక ఇక్కడ ఉన్న వారందరికీ కలుగునుగాక అని ప్రార్థిస్తూ, ఎటువంటి అపవిత్రతను మా వస్త్రాలు మోయకూడదు ప్రభువా నాయన, అటువంటి కృప దయచేయండి. ముఖ్యంగా అనేకులు తమ కుటుంబాలు కాల్చుకుంటున్న దినాల్లో, అక్రమం ద్వారా వారి భవిష్యత్తును కాల్చుకుంటున్న దినాల్లో నా కుటుంబము నేను యెహోవానే సేవించదమని యెహోషువ చేసుకున్న తీర్మానం ఇక్కడున్న కుటుంబాలకు అనేకులు కలుగునుగాక అని వేడుకుంటూ యేసు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.